అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మనం ఈరోజు బ్రహ్మ యొక్క బ్రహ్మాస్త్రం గురించి తెలుసుకుందాం. ఇది బ్రహ్మ యొక్క దివ్యాయుధం. ఇది మొత్తం సైన్యాన్ని ఒకేసారి నాశనం చేయగలదు. ఇతర అస్త్రాలను కూడా తనలో బ్లాక్ హోల్ లాగా కలిపేసుకుంటుంది. మత్స్య పురాణంలో ఈ అస్త్రం అజేయమైంది అని మరియు అత్యున్నతమైన ఆయుధంగా చెప్పబడింది. మహాభారత ఇతిహాసంలో ఈ ఆయుధం బ్రహ్మ తలని దాని కొనగా చూపుతుందని చెప్పబడింది. మహాభారత యుగంలో పరశురాముడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, అర్జునుడు వీరందరూ గతించిన యుగాలలో మహారథులు. ఈ ఆయుధాన్ని ప్రయోగించే జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. బ్రహ్మ యొక్క అజేయమైన కవచమైన బ్రహ్మ కవచాన్ని ఛేదించగల ఏకైక ఆయుధం ఇది. అశ్వత్థామ ఉత్తర కుమారి గర్భంలో ఉన్న పరీక్షిత్తుపై బ్రహ్మాస్త్రం ప్రయోగించగా శ్రీకృష్ణుడు గర్భంలో ప్రవేశించి పరీక్షిత్తును రక్షిస్తాడు. బ్రహ్మాస్త్రము రామలక్ష్మణులకు విశ్వామిత్ర మహర్షి నుండి ప్రాప్తించిందని రామాయణం బాలకాండలో ఉంది. రావణుడి కుమారులలో ఒకరైన అతికాయ బ్రహ్మాస్త్రం ద్వారా మాత్రమే ఛేదించగలిగే బ్రహ్మదేవుని అజేయ కవచాన్ని కలిగి ఉన్నాడు. అతన్ని రాముడి సోదరుడు లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం ఉపయోగించి చంపాడు. ఇంద్రజిత్తు వద్ద కూడా బ్రహ్మాస్త్రం ఉందని, హనుమంతుణ్ణి బ్రహ్మాస్త్రంతోనే బంధించాడు అని రామాయణం సుందరకాండలో ఉంది. బ్రహ్మాస్త్రానికి తిరుగులేదని, బ్రహ్మ ఇచ్చిన ఈ ఆయుధాన్ని రామాయణ యుద్ధ సమయంలో రాముడు, అతని సైన్యం ఉపయోగించిందని చాలా పురాణాల్లో ఉంది. వీటి వల్ల కలిగే ఉపయోగం ఏంటంటే, కొన్ని రాజ్యాలను టార్గెట్ చేసి ఆ రాజ్యం పైకి ఈ ఆయుధాన్ని వేయగా అక్కడి రాజ్యాలు మొత్తం విధ్వంసం అయ్యేవట. ఇప్పుడు దీనిని ఎలా ఉపయోగిస్తున్నారు అంటే న్యూక్లియర్ వెపన్స్ లాగా ఉపయోగిస్తున్నారు. బ్రహ్మాస్త్ర ప్రభావం వల్ల భూమి యావత్తు నాశనం అయిపోయి సముద్ర జలాల్లో కూడా నీళ్లు ఎండిపోతాయి. వచ్చే వీడియోలో మరొక అస్త్రం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు. కృష్ణార్పణం.